వేసవి రాలేదు. ఆ భానుడు తన ప్రతాపాన్ని ఇంకా చూపనే లేదు. కాస్త కూల్గానే ఉంది వెదర్. అయినా కరెంట్ డిమాండ్ మాత్రం పీక్స్లో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరిలోనే కరెంట్ డిమాండ్ హై రేంజ్లో నమోదవుతోంది. ఇన్నాళ్ళు విద్యుత్ వాడకంలో నమోదైన లెక్కల్ని బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది తెలంగాణ. మరి ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతోంది? దీనికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? విద్యుత్ సరఫరాలో అరసెకండ్ అంతరాయం ఏర్పడ్డా కంప్లైంట్ చేయండి అంటూ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. మరి డిమాండ్కి తగ్గ సప్లై మన డిస్కంల దగ్గర ఉందా? దేశంలో విద్యుత్ హై డిమాండ్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ 5లో ఉంది. గతేడాది పవర్ కన్స్యూమ్లో తెలంగాణ టాప్ 6లో నిలిచింది. ఈ ఏడాది ఆ నంబర్ ఇంకా తగ్గే అవకాశం కనిపిస్తుంది. కారణం, వేసవి రాకముందే విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ నెల 7న విద్యుత్ డిమాండ్ 16,000 మెగావాట్లకు చేరువైంది. గతేడాది మార్చి 8న నమోదైన 15,623 మెగావాట్ల రికార్డును అధిగమించిందని విద్యుత్ శాఖ ప్రకటించింది. వేసవి యాసంగి పంటల ప్రభావంతో విద్యుత్కు డిమాండ్ భారీగా పెరిగింది. ఇదే డిమాండ్ మున్ముందు కొనసాగితే 17,000 మెగావాట్లకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. గతంలో వేసవి వచ్చిందంటే కరెంటు కోతలే గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే లేదు. కానీ రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్తో ఇప్పటి నుంచే అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఈ నెల 6వ తేదీన 15,752 మెగావాట్ల డిమాండ్ నమోదవడంతో రాష్ట్ర చరిత్రలోనే రికార్డు బ్రేక్ గా డిస్కంలు చెప్పుకొచ్చాయి. ఆ రికార్డును కూడా బద్దలు చేస్తూ శుక్రవారం అత్యధికంగా 15,856 మెగావాట్ల డిమాండ్తో నమోదైంది. 2024 ఫిబ్రవరి 7తో పోలిస్తే ఈ ఏడాది శుక్రవారం 11.07% అదనంగా నమోదైంది. ఏటా యాసంగి పంటల సాగుకు విద్యుత్ అవసరం పెరిగి మార్చిలో రోజువారీ డిమాండ్ అధికంగా నమోదవడం ఆనవాయితీ. ఈ ఏడాది ఇప్పటి నుంచే నివాసాల్లోనూ పరిశ్రమలో పెరిగిన వినియోగంతో డిమాండ్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సగటున 17% పెరిగింది. పరిశ్రమలో 24%, నివాసాల్లో 18%, వ్యవసాయంలో 10% చొప్పున సగటు వినియోగం పెరిగింది. అధికారుల అంచనా ప్రకారం వచ్చే ఏడాది కాలానికి మొత్తం 98,319 యూనిట్ల విద్యుత్ అవసరం. డిమాండ్ను బట్టి పెరగనువచ్చు. 98,319 యూనిట్ల విద్యుత్కు కాను 50,572 కోట్లు అవసరం. అంటే యూనిట్ కొనుగోలుకు సగటు వ్యయం 5.54 రూపాయలు అవుతుంది. కొనుగోలుకే కాకుండా సరఫరా, పంపిణీ, ఇతర వ్యయాలకు మరో 15,277 కోట్లు అవసరం. అంటే ఏడాదికి 65,849 కోట్లు ఖర్చవుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఛార్జీల ప్రకారం ఏడాదికి 45,698 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరుతుంది. ఆదాయ వ్యయాల మధ్య దాదాపు 20,000 కోట్లకు పైగా అంతరం ఉంది. దీన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఏటా వేసవిలో అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడం ఏ ప్రభుత్వానికైనా సవాలుగా మారుతుంది. ఎండల దెబ్బకు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వంటి సంఘటనలు అనేకం. అందుకే రోజురోజుకు డిమాండ్ అమాంతం పెరుగుతుండటంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. విద్యుత్ సరఫరా పరిస్థితిపై మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవిలో ప్రజలకు అవసరమైన విద్యుత్ను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండకూడదని అధికారులను ఆదేశించారు భట్టి విక్రమార్క. వేసవిలో రెప్పపాటు కూడా అంతరాయం ఏర్పడకూడదని, ఏ సమస్య ఎదురైనా టోల్ ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయాలని వినియోగదారులకు సూచించారు. అంతేకాదు 1912 నంబరు వినియోగదారులందరికీ చేరేలా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి ప్రణాళికపై అన్ని స్థాయిలో అధికారులు వెనువెంటనే సమావేశం నిర్వహించుకుని క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. విద్యుత్ శాఖలో లైన్మెన్ నుంచి విద్యుత్ శాఖ మంత్రి వరకు ఒక కుటుంబంలా పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ఏ సమస్య వచ్చినా వెంటనే పై అధికారికి ఫోన్ చేయాలని, వారు స్పందించని పక్షంలో ఆ పై అధికారికి అలా తనకు కూడా ఫోన్ చేయవచ్చని సిబ్బందికి భరోసా ఇచ్చారు భట్టి విక్రమార్క. మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో విద్యుత్ శాఖ మరింత అప్రమత్తమైంది. డిమాండ్కు తగ్గట్లుగా విద్యుత్ శాఖ కొత్త ప్రణాళికలను రూపొందిస్తుంది. విద్యుత్ ఉత్పాదన, పంపిణీ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం, అలాగే పునరుత్పాదక శక్తి వనరులను అభివృద్ధి చేయడం వంటి వాటిపై చర్యలు చేపట్టింది.